ఐదేళ్ల క్రితం చదువు చెప్పే సమయంలో ఆపదలో ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థిని బాధ చూడలేక ఆర్థిక సహాయం చేయటమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. సాయం చేసిన ఉపాధ్యాయునితోనే సాన్నిహిత్యం పెంచుకొని సరసమాడిన ఆ మాజీ విద్యార్థిని ఇప్పుడు ఆ గురువునే ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేస్తోంది. ప్రియుడితో అనగానే ఆమెదో పడుచుపిల్ల అనుకునేరు. ఇప్పటికే ఓసారి పెళ్లి చేసుకొని మొగుడుతో దూరంగా ఉంటూ ఖాళీగా ఉండటం ఎందుకని ప్రస్తుతం ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది ఆ అమ్మాయి గారు. అయితే అప్పుడెప్పుడో సారుతో సరదాగా కాస్త రొమాంటిక్ గా మాట్లాడిన కాల్ రికార్డింగ్లు తవ్వకాల్లో బయటపడితే వాటిని అస్త్రంగా చేసుకొని ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది ఈ స్టార్ మహిళ. అనంతపురంలోని భైరవ్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్న నితీష్ అనే యువకుడు 5 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రస్తుతం నితీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. అయితే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలో నితీష్ కి ఓ విద్యార్థిని పరిచయం అయింది. ఆ సమయంలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంది. నితీష్ మానవతా దృక్పథంతో కొంత సహాయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధానికి మించి కొంత సాన్నిహిత్యం సంభాషణలు సాగాయి. ఇదంతా 5 ఏళ్ల క్రితం మ్యాటర్. కట్ చేస్తే ప్రస్తుతం గాయత్రికి వివాహమైంది. ఆ భర్తతో విడిగా ఉండటమే కాదు, వంశీకృష్ణ అనే యువకుడితో సహజీవనం కూడా చేస్తోంది. ఒకానొక సందర్భంలో గాయత్రి తన ప్రియుడు వంశీకృష్ణతో నితీష్ గతంలో చేసిన సహాయం, ఆ టైంలో రొమాంటిక్ గా మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్లు తన వద్ద ఉన్నాయని చెప్పింది. ఇక్కడే వంశీకృష్ణకు టింగుమంటూ బుర్రలో ఓ దరిద్రమైన ఐడియా వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మంచి పొజిషన్ లో ఉన్న నితీష్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేయొచ్చని కన్నింగ్ ఐడియా వేశాడు. వంశీకృష్ణ డైరెక్ట్ గా సార్కి ఫోన్ చేసి గాయత్రితో మాట్లాడిన రొమాంటిక్ కాల్ రికార్డింగ్లు నా వద్ద ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఆడియో క్లిప్లను మీడియాకు లీక్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా అడిగినప్పుడల్లా నితీష్ డబ్బులు ఇస్తూనే వచ్చాడు. కాగా వారి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోవడంతో నితీష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పరిస్థితి భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని తన మిత్రులతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. నితీష్ మిత్రులు వెంటనే స్పందించి అతనికి ధైర్యం చెప్పారు. ఆత్మహత్య వంటి పిరికి పొంద చర్యలు వద్దని నచ్చచెప్పి ఆ తర్వాత అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిందంతా వివరించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వంశీకృష్ణ అనేటువంటి ఒక యువకుడు తన స్నేహితురాలతోని గతంలో ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి నితీష్ కుమార్ అనే వ్యక్తి నువ్వు చనువుగా ఉన్నామని బెదిరించి, గతంలో నువ్వు చనువుగా ఉన్నామని బెదిరించి అతని నుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో కొంత డబ్బు ఆల్రెడీ గతంలోనే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ కూడా తనకి ఇంకా 1.5 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి నిన్నటి దినంన తన దగ్గరికి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి తనతో గొడవపడి బెదిరించి ఫోన్ తీసుకొని ఒక 5,000 రూపాయలు క్యాష్ తీసుకొని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయంపై నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఆమె గతంలో నా స్టూడెంట్ తప్ప నాకు ఎటువంటి తప్పుడు పనులు నేను చేయలేదని చెప్పి నితీష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిన్నటి దినం కేసు నమోదు చేసి రాయశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ముద్దాయిని ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో 1 టౌన్ పరిధిలో గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైనది. దర్యాప్తులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1వ పట్టణ పోలీసులు నిందితుడు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడి మంచి మనసు, గత సంబంధాలను అడ్డుపెట్టుకుని డబ్బు గుంజాలని ప్రయత్నించిన ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని మరోసారి చాటింది. ప్రజలు ముఖ్యంగా సోషల్ మీడియా కాల్ రికార్డింగ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.